రెండు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వైసీపీ అధ్యక్షులు అధికారం శాశ్వతమన్న ధీమాతో వ్యవహరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తమేనన్న నమ్మకంలో వ్యవహరించారు. అయితే కేసీఆర్ జగన్ల అతి నమ్మకమే వారి కొంపముంచింది. ఓటమిపై విశ్లేషణలు చేసుకుని తిరిగి పార్టీలను గాడిలో పెట్టుకోవాల్సిన ఆ ఇద్దరు మాజీలు ఆ పని మాత్రం చేయడం లేదు. ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ తిరిగి తన సైన్యంతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టించే పనిలో పడ్డారు. ఇటు జగన్తో పాటు బీఆర్ఎస్ నేతలేమో అప్పుడే తిరిగి అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. దాంతో రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన డైలాగులు రీసౌండ్ ఇస్తున్నాయి. అసలు వారి లెక్కలేంటి? పదేళ్లు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని బోలెడు నమ్మకంతో కనిపించారు. తన వారసుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలిచ్చేసి తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పటానికి స్కెచ్ గీసుకున్నారు. పార్టీ పేరులో నుంచి తెలంగాణను బీఆర్ఎస్ గా మార్చి హడావిడి చేశారు. పార్టీ పేరులో తెలంగాణ తీసేసిన ఎఫెక్టో ఏమో గాని ఆయనకు సెంటిమెంట్ రివర్స్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమవ్వాల్సొచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అయితే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ లోనే ఉంటూ రాజ్యాధికారం చెలాయించారు. ఇప్పుడు పార్టీ వ్యవహారాలను కూడా ఆయన అక్కడి నుంచే గైడ్ చేస్తున్నారంటున్నారు. ఇటీవల కౌశిక్ రెడ్డి రచ్చ వెనుక కేసీఆర్ డైరెక్షన్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మళ్లీ సెంటిమెంటు పండించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో గెలవక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆంధ్ర సెటిలర్లంటూ రచ్చ మొదలుపెట్టాడు. గెలవటం కోసం ఆత్మహత్య అస్త్రం ప్రయోగించి ఎలాగోలా గట్టెక్కిన కౌశిక్ రెడ్డి తన ఎపిసోడ్ కు కొనసాగింపుగా ఇప్పుడు సరికొత్త వార్నింగులిస్తున్నాడు. మరి ఆయన నమ్మకం ఏంటో గాని వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది తామే అని తమ అధ్యక్షుడు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జోస్యం చెప్తూ పోలీసులకు వార్నింగులిచ్చేస్తున్నారు. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టం, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను. దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశ తమాషా అనుకుంటారు మీరు. ఇడ భయపడేటోడు ఎవరు లేరు. నేనేమంటాడు, నా ఈపు చింతపండు అయిందంటాడు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు. ఏం చేస్తావు? కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతావు, పోలీసు వాళ్ళతో కూర్చోబెట్టి అరెస్ట్ చేపిస్తావు. అటు చూస్తే జగన్ కూడా అదే పల్లవి వల్లవేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగాని అక్క చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అంటూ బేలముఖం పెట్టిన ఆయన ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అనేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ తాము రెడ్ బుక్ మెయింటైన్ చేయగలమని, తాము అధికారంలోకి వచ్చాక అందరితో ఊచలు లెక్క పెట్టిస్తామని వార్నింగ్లిస్తున్నారు. ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మీ విలేకరి కృష్ణకు చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. జగన్ కేసీఆర్ల సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అప్పుడు 2014 ఎన్నికల సమయంలో, ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పిన కేసీఆర్ తమ ఇద్దరి మధ్య ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ మాజీ సీఎంలై ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగా టైం ఉంది. అయినా రెండు పార్టీలు రేపో మాపో అధికారంలోకి వచ్చేస్తున్నట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వారి డైలాగులతో ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఓడిపోయాక కూడా ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.